హాయ్ అండి. ఇవాళ ఒక మంచి డీటాక్స్ డ్రింక్ అయితే చూపిస్తాను. ఇప్పుడు వింటర్ కదా! బోలెడన్ని ఉసిరికాయలైతే దొరుకుతూ ఉన్నాయి. ఫ్రెష్‌గా ఉంటాయి కాబట్టి ఈ సీజన్‌లో ఎక్కువగా మనం ప్రిపేర్ చేసుకోగలిగితే మన గట్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతామండి. ఇది మంచి డీటాక్స్ డ్రింక్. బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. స్కిన్ బావుంటుంది. అలాగే హెయిర్ గ్రోత్ కూడా చాలా బావుంటుంది. ఇంకా మల్టిపుల్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ అయితే ఉసిరికాయని వాటర్‌లో కాసేపు పెట్టి తర్వాత చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేయండి. కొంచెం అల్లం యాడ్ చేసుకున్నాను. కరివేపాకు ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మాత్రం ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేశానండి నేను. ఎందుకంటే మార్నింగే ఎంప్టీ స్టమక్‌తో తీసుకుంటాను కాబట్టి అల్లం ఎక్కువగా తీసుకోవట్లేదు. మీకు కావాలంటే అల్లం ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో పసుపు కూడా యాడ్ చేయొచ్చు. మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. బట్ ఎంప్టీ స్టమక్‌తో తీసుకునేటప్పుడు మిరియాలు అలా తీసుకోవడం కడుపులో మంటని తెచ్చే ఛాన్స్ ఉంది. అందుకనేసి నేనైతే అవాయిడ్ చేశాను. ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఫస్ట్‌లోనే యాడ్ చేస్తే మెత్తగా గ్రైండ్ అవ్వదు కాబట్టి, నీట్‌గా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఏం పర్వాలేదు. ఎందుకంటే మనము డీప్ ఫ్రీజర్‌లో పెడతాం కాబట్టి పాడయ్యే ఛాన్స్ అయితే ఏముండదు. ఇలాగ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, మొత్తం ఇందులో ఉన్న జ్యూస్ అంతా కూడా ఎక్స్‌ట్రాక్ట్ అయ్యేలాగా చూడాలండి. చాలా మంచి డీటాక్స్ డ్రింక్ అండి. ఇది ఆల్టర్‌నేట్ డేస్ నేనైతే తీసుకుంటూ ఉన్నాను. మార్నింగే కొంచెం గోరువెచ్చని నీళ్లు తాగి తర్వాత ఇది తీసుకుంటున్నానండి. ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి ఇంకేదైనా తీసుకుంటూ ఉన్నాననమాట. ఇలా చేయడం వల్ల గట్ హెల్త్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉండవు. తర్వాత ఆకలి బావుంటుంది. స్టమక్ అంతా కూడా నీట్‌గా ఉంటుందనమాట. మన బాడీ కూడా చాలా లైట్‌గా అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు నేను ఈ వాటర్‌నంతా కూడా ఐస్ క్యూబ్ ట్రేలో వేస్తూ ఉన్నానండి. ఈ ఐస్ క్యూబ్ ట్రేస్ ఏంటంటే ఒక చిన్న టిప్పు, నార్మల్ ఐస్ క్యూబ్ ట్రేస్ కాకుండా సిలికాన్ బేస్ ఉన్నవో లేకపోతే సిలికాన్ ఐస్ క్యూబ్ ట్రేస్‌లో వేసుకుంటే మనకి ఈజీగా ఆ క్యూబ్‌ని రిమూవ్ చేయడానికి ఈజీ అవుతుంది. లేకపోతే స్టిక్ అయిపోతుందనమాట. కొంచెం కష్టమవుతుంది. అందుకనేసి చెప్తూ ఉన్నానండి. నేనైతే ఇవి ఐకియాలో తీసుకున్నాను. అమెజాన్‌లో కూడా బోలెడన్ని ఉంటాయి. ఎక్కడైనా దొరుకుతాయి, తీసుకోవచ్చు. ఇలాగా ట్రేస్‌లో ఫిల్ అయిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలండి. నార్మల్‌గా మనం ఎప్పుడు యూజ్ చేస్తామో అప్పుడు మట్టుకే బయటికి తీసుకొని తర్వాత మళ్ళీ వెంటనే డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేయాలి. అలా చేస్తే మనకు ఫ్రెష్‌గా ఉంటుంది ఎప్పటికైనా కూడా. ఎన్ని రోజులైనా ఇలాగే ఫ్రెష్‌గా ఉంటుందండి. ఎందుకంటే మనము డీప్ ఫ్రిడ్జ్‌లో పెడుతున్నాం కదా! ఫ్రీజ్ అయిపోతుంది. దాంట్లో ఉన్న విటమిన్స్ అవన్నీ ఏమి పోవండి. అలాగే ఇప్పుడు మనము ఒక క్యూబ్‌నైతే నేను గ్లాస్‌లో యాడ్ చేస్తూ ఉన్నాను. మా వారు, నేను ఒక్కొక్క క్యూబ్ అయితే తీసుకుంటూ ఉన్నామండి. ఇందులో వెంటనే వేడి నీళ్ళు అలాగా యాడ్ చేయకుండా నార్మల్ వాటర్ కొంచెం యాడ్ చేయండి. తర్వాత కొంచెం మెల్ట్ అయిన తర్వాత గోరువెచ్చని నీళ్ళు యాడ్ చేసుకొని తాగితే సరిపోతుంది. చలికాలం కదా! బాగా చల్లగా ఉంటున్నాయి కాబట్టి వాటర్ కొంచెం వార్మ్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలాగ ఎంప్టీ స్టమక్‌తో తీసుకుంటే డైలీ చాలా చేంజ్ గమనిస్తారు మీరు. బాడీ అయితే చాలా లైట్ అవుతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి.